ఆది కాండంలో దేవుడు తన మాటను మీరి తినవద్దు అన్న పండు తిని తనతో ఉన్న సహవాసాన్ని, తాను అందించిన సంతోషాన్ని పోగొట్టుకున్నటువంటి ఆది పురుషుడు ఎవరు చెప్పండి? ఆదాము. దేవుడు ఆదామును సృష్టించి ఆ తరువాత సాటి అయిన సహాయినిగా ఉండడానికి అవ్వను సృష్టించి కుటుంబంగా ఏర్పరిచి అద్భుతమైన ఏదైనా తోటలో వారిని పెట్టి ఏదైనా తోటలో వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు దాచిపెట్టాడు. కష్టపడాల్సిన అవసరం లేదు, రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. సకల ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. కారణం ఏమిటంటే వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి. అన్ని పండ్లు తినమన్నాడు, కానీ ఒక్క పండు తినొద్దన్నాడు. ఆ ఒక్క పండు తినద్దు అని చెప్పిన దేవుని మాట వింటే బాగుండేది. అవ్వ తొందరపడింది, ఆదాముకు ఇచ్చి పండ్లు ఇచ్చేసింది, ఇద్దరూ కలిసి తినేశారు. దేవుడు చెప్పాడు, మీరు ఒకవేళ నేను వద్దు అన్న పండు తిన్నట్లయితే చస్తారో. దేవుని మాట మీరడము ప్రాణాల మీదకు తెచ్చుకోవడం. తమ్ముడు చెల్లి వింటున్నావా? సహోదరి సహోదరుడు వింటున్నావా? దేవుడు నీ జీవితంలో ఏదైతే వద్దో, అది చెయ్యొద్దో, అది చూడొద్దో, అక్కడికి వెళ్ళొద్దో, ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దో, ఏదైతే నువ్వు చేస్తున్నావో అది చూసిన దేవుడు వద్దు అని చెప్పినప్పుడు మానేయడం మంచిది. దేవుడు వద్దు అన్నాడు అని అంటే అది నీకు క్షేమము కాదు. దాని వెనుక హాని, దాని వెనుక అపాయము, దాని వెనుక ప్రమాదము దాగి ఉంది. మర్చిపోకండి. వద్దు అన్నా సరే అదే ముద్దుగా భావించి ఇద్దరు తినేశారు. ప్రతిరోజు వారు దేవునితో ఉండేవాళ్ళు, సహవాసం కలిగి ఉండేవాళ్ళు, సంభాషణ చేసేవాళ్ళు, సంతోషంగా సమృద్ధిని అనుభవిస్తూ జీవించారు. కానీ ఆ రోజు వారు చేసిన తప్పు, ఆ రోజు వారు చేసిన పాపం దేవుని సన్నిధికి దూరం చేసింది. ఆది నుండి నేటి వరకు దేవుడు వెతుకుతున్నాడో, తనకు దూరమైపోయిన వారిని వెతుకుతున్నాడు. ఆది పురుషుణ్ణి దేవుడు వెతికాడు. ఎప్పుడో తనకు దూరమైపోయినప్పుడు, చేయకూడని తప్పు చేసినప్పుడు, తన సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు, రహస్య జీవితాన్ని ప్రారంభించినప్పుడు, ఆదామా నువ్వెక్కడా, ఎక్కడున్నావు వెతుక్కుంటూ దేవుడు వచ్చాడండి. సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు నీకు ప్రశ్నిస్తున్నాడు, నువ్వెక్కడున్నావు? నాతో ఉండవలసిన వాడివి, నాతో సహవాసం కలిగి ఉండవలసిన వాడివి, సంతోషంతోనూ సమాధానంతోనూ సమృద్ధితోనూ వర్ధిల్లవలసిన నువ్వు ఈరోజు ఎక్కడున్నావు? వెళ్ళకూడని చోటకి వెళ్తున్నావు, చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావు, చూడకూడని వాటిని చూస్తున్నావు. ఫలితంగా రోజు రోజుకు నువ్వు దూరం అయిపోతున్నావు. సంతోషానికి దూరం అయిపోతున్నావు, సమాధానానికి దూరం అయిపోతున్నావు, సకల ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నావు, దేవుడు నీ కోసం దాచిపెట్టిన సమృద్ధికే దూరం అయిపోతున్నావు. ఎక్కడున్నావు? నాతో ఉండవలసిన, నా నీడలో ఉండవలసిన నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు ఆదాము దేవుడు ప్రశ్నించాడు. ఆదాము ఒప్పుకోవాల్సింది, ప్రభువా నువ్వు తినవద్దన్న పండు తినేశానయ్యా, కాబట్టే నీకు దూరం అయిపోయాను, నీ స్వరాన్ని విన్న వెంటనే భయపడిపోయాను. ఎవరండి దేవుని స్వరం విని భయపడేది చెప్పండి? పాపం చేసేవాళ్ళు. సతీష్ కుమార్ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది భయపడతారు తెలుసా మీకు? మళ్ళీ దేవుని మందిరానికి రావడానికి భయపడి చేస్తారు. నేను రానండి, ఎందుకని? బళ్ళంతో పడుస్తున్నాడండి. నేను పడవట్లా. దేవుని వాక్యము నీ గుండెల్లో ఉన్నటువంటి పాపాన్ని వెలికి తీస్తుంది కాబట్టి. ముళ్ళు దిగింది అనుకోండి, ముళ్ళు దిగినప్పుడు మనం ఏం చేస్తాం? సూదితో ఆ ముళ్ళును పైకి తీసే ప్రయత్నం చేస్తాం. అది ఖచ్చితంగా నొప్పిని కలిగిస్తుంది. నువ్వు పాపము, నీలో ముళ్ళున్నప్పుడు, నీలో పాపం ఉన్నప్పుడు, నీలో అతిక్రమం ఉన్నప్పుడు, నీలో అపవిత్రత ఉన్నప్పుడు, ఈ దిన సేవకుడు వాక్యం అనేటటువంటి బల్యాన్ని, ముళ్ళును నీలో దింపినప్పుడు, ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని నీలో బల్యం వలె దింపుతున్నాడో తెలుసా? నీలో ఉన్న అపవిత్రతను బయటికి పెళ్ళగించటానికి, నిన్ను పరిశుద్ధ పరచడానికే. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఆదామా నువ్వు ఎక్కడా? వెతుక్కుంటూ వచ్చాడండి ఆనాడు మనిషిని సృష్టించిన దేవుడు. దేవునికి దూరం అయిపోయి
చేయకూడని పనులు చేసి దాగుడు మూతలాడుతున్న రహస్య జీవితం జీవిస్తున్న సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు. ఎక్కడున్నావు? ఈరోజు బయటకు వచ్చి ప్రభుతో చెప్తావా, ప్రభువా ఉండకూడని చోట ఉన్నానయ్యా, వెళ్ళకూడని చోటకు వెళ్ళానయ్యా, చేయకూడని నేను చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు దేవునికి పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు ఆదాము అవ్వ దేవుడు వారిని వెతుక్కుంటూ వస్తే దొరకలేదండి. వారి పాపాన్ని ఒప్పుకోలేదండి, వారి పాపాన్ని చెప్పుకోలేదండి, పైపెచ్చు సాకులు వేశారండి. ఫలితంగా ఏదైనా తోటలోంచి బయటికి గెంటి వేయబడ్డారు. దేవుడే వెతుక్కుంటూ వచ్చినా సరే దొరకకుండా ఆఖరికి బయటికి పోయారండి. రెండో, ఒక తండ్రికి 3 కొడుకులు, 3కి పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళైన తర్వాత సాధారణంగా ఆశించేది ఏమిటంటే గర్భఫలము. 3 అన్నదమ్ములు, 3కి పెళ్ళయింది. 2వ వాడికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. 3వ వాడికి పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టాడు. కానీ మొదటి వాడికి మాత్రం పిల్లలు పుట్ల. నిరాశ, నిస్పృహ. అందరూ హ్యాపీగా ఉంటున్నప్పుడు, తన తోబుట్టువులు బాగున్నప్పుడు తను మాత్రమే నిరాశ నిస్పృహతో అల్లాడిపోయిన ఒక అభాగ్యుడండి. మొదట ఆది పురుషుడు, రెండోది అభాగ్యుడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీ తోబుట్టువులు బాగున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, మంచి గృహాన్ని కొనుక్కున్నారు, మంచి కారు కొనుక్కున్నారు, నీ చెల్లి సెటిల్ అయ్యింది, మీ తమ్ముడు సెటిల్ అయ్యాడు, మీ అన్న సెటిల్ అయ్యాడు, మీ అక్క సెటిల్ అయింది, వాళ్ళకు పిల్ల జల్లా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నీ గురించి ఆలోచించినప్పుడు, ఎందుకని నా ఇంట్లో సంతోషం లేదు, ఎందుకని నా ఇంట్లో సమృద్ధి లేదు, ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని నిరాశ నిస్పృహతో అల్లాడిపోతున్న అభాగ్యుడువా నీవు, అభాగ్యురాలువా నీవు? అయితే వినో, నా దేవుడు అభాగ్యులను వెతుకుతున్నాడు, వారిని భాగ్యవంతులుగా చేయాలని. అబ్రహాము, శారా అభాగ్యులుగా, సంతానం లేని వారిగా నిరాశ నిస్పృహలో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఆ అభాగ్యుణ్ణి భాగ్యవంతునిగా చేయడానికి దిగొచ్చాడండి, వెతుక్కుంటూ వచ్చాడండి. అబ్రామా, అబ్రామా పిలిచాడండి. నిన్ను దీవిస్తా, నిన్ను దీవెనకరంగా మారుస్తా, లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని నీకు ఇస్తా, నీ ద్వారా సమస్త దేశములను సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా, అభాగ్యుణ్ణి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. అబ్రహామా, నిన్ను నేను భాగ్యవంతుణ్ణి చేయబోతున్నా అని చెప్పి దేవుడు ఆ రోజు ఆ అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడో, ఈరోజు అదే దేవుడు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న అభాగ్యుణ్ణి వెతుకుతున్నాడు. ఎవరైనా ఉన్నారా మన మధ్య? నేను ఒక అభాగ్యురాల్ని, నేను ఒక అభాగ్యుణ్ణి. అందరూ బాగున్నప్పటికీ నా జీవితంలో ఏది కూడా బాగోలేదు. ఆరోగ్యం బాగోలేదు, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, కుటుంబ వ్యవస్థ బాగోలేదు, బిడ్డల చదువు బాగోలేదు, ఏం చూసినా ఏదీ బాగోలేదు, నేను అభాగ్యుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు శుభవార్త, నా దేవుడు అభాగ్యులను భాగ్యవంతులుగా చేయడానికి వెతుకుతున్నాడో. అబ్రామా అని పిలిచిన దేవుడు ఈరోజు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమిటి నీ పేరు? ఏమిటి నీ పేరు? ఆ నీ పేరు పెట్టి నా ప్రభువు పిలుస్తున్నాడు. అభాగ్యుడిగా ఉన్న నిన్ను, అభాగ్యురాలుగా ఉన్న నిన్ను నా ప్రభు అంటున్నాడు, వెతుకుతున్నాను, నిన్ను భాగ్యవంతునిగా, భాగ్యవంతురాలుగా త్వరలోనే మార్చబోతున్నాను. ఇదే అనుకూల సమయం. నిన్ను వెతుకుతూ వచ్చిన దేవుణ్ణి ఏం చేయబోతున్నావు? ఆదాము వలె కాదనుకొని చస్తావో, అబ్రహాము వలె కావాలనుకొని భాగ్యవంతుడు అవుతావో, నీ ఇష్టం. అయ్యా, ఆ దేవుడు వెతుకుతూ వచ్చింది ఎవరినో కాదు, నన్నే. ఈ వాక్యం ఎవరి కోసమో కాదు, నా కోసమే. ఆ దేవుణ్ణి, ఆయన ప్రసాదించే భాగ్యాన్ని, అనుగ్రహించే పరిశుద్ధమైన జీవితాన్ని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడు నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? యేసయ్యా, నువ్వు నాకు కావాలి,
నాయన అభాగ్యుణ్ణి, అయ్యా నన్ను దర్శించు, ఈరోజు నన్ను అంగీకరించయ్యా, నా కుటుంబాన్ని అంగీకరించయ్యా, నా బ్రతుకును అంగీకరించయ్యా, ఆశీర్వాదంగా మార్చయ్యా, నన్ను ఇలాగే వదిలేయద్దు, నన్ను వెతుకుతూ వచ్చావు, నా జీవితాన్ని అంకితం చేస్తున్నా, ఆశీర్వదించు, ఆత్మీయునిగా మలచు, అనేక మందికి ఆదర్శంగా తీర్చు, యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. Thank for watching. Please subscribe, like, comment and share.